పప్పు మనుషులకు పెట్టని భోజనాలు దానికి పెట్టేస్తుంటారు. ఎందుకు? పాఠ్యం గెలవాలి. నువ్వు ఆయన పట్టుకుని వెళ్ళిపోతామంటరా బాబు. పిల్లల ప్రవచనాలు విందాము. అందరూ ఏకీవించండి. సండే స్కూల్ టీచర్స్ ఆ కార్యక్రమం జరిగిస్తారు. ఇది ప్రవచనం. మీక 5 వచనము 2 వచనం. యోధవారి కుటుంబములో స్వల్ప గ్రామమైనను నాకు వరకు ఇశ్రాయేలును ఏలవచ్చువాడు మీలో నుండి వచ్చును. ఆమె నా పేరు హృదయ. ఇది నెరవేర్పు. మత్తయి 2వ అధ్యాయము 1వ వచనము. రాజైన హేరోదు జన్మలందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఆమేన్. నా పేరు జెసికా. ఇది ప్రవచనము. యెషయా 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచక మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయ్యే కుమారుణ్ణి కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టినాము. నా పేరు క్రాంతి. లోక సువార్త 1వ అధ్యాయం 2వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కానీ ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఆమేన్. కీర్తనలు 72:11. రాజులందరూ అతనికి నమస్కారం చేసేద్దరు, అన్ని జనులందరూ అతన్ని సేవించరు. మై నేమ్ ఇస్ లాస్య. ఇది నెరవేర్పు. మత్తయి 2:11. తెలియని మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ఇది ప్రవచనము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతంలోను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. ఆమె. మత్తయి 2వ అధ్యాయం 2వ వచనము. రుద్రరాజు పుత్రుడు వారు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసాను పూజిస్తామని ఆయన పూజతో వచ్చామని చెప్పింది. ఆమె. వారు ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదనం ఉండేది. ఆమె. My name is Ravya. లోకసువార్త 2వ అధ్యాయము 7వ వచనము. గనుక అతనితో కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేదను ఆయన పశుల కట్టెలో పరుండబెట్టెను. ఆమేన్. లోకసువార్త 2వ అధ్యాయము 9వ వచనము. ఆ పిల్ల మర్చిపోయింది, వచ్చిన నాకే మర్చిపోయింది. మీరు అందరూ నవ్వుతాయి.
ప్రభుదూత వచ్చి ప్రభు మహిమ చుట్టూ ప్రకాశించినందున వారు ఎక్కిరి My name is Surya Teja. Lukas Vatta, Aధ్యాయము 10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. నా పేరు నవ్య. రాక 2:11 దావీదు పట్టణమని నేను రక్షకుడు మీ కొడుకు పుట్టినాడు, ఈయన ప్రాణ క్రీస్తు. ఆమేన్. లోక 2:12 దానికి దాగవలవగా శిశువు పొత్తి గుడ్డలతో చెట్టవాడు ఒక తొట్టెలో పడగుడి మీరు చూచడని వారితో చెప్పాను. ఆమె సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమైన కనుగొలు కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. త్వరగా వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పండుగ తీసుకొని చూచామె. కాంతి పట్టేయచ్చు కాంతి ప్రసాదం అయిన తర్వాత పిల్లలు చాలా డాన్సులు నేర్చుకున్నారు. భోజనాలు చాలా మటుకు చక్కబడతాయని నమ్ముతున్నాను. అందరికీ కవర్స్ అందేయండి. క్రిస్మస్ కవర్స్ అందేయండి. వారిని కుడి చేతులు చూపించండి. ఫొటోస్ ఎవరు తీసినా అయ్యగారికి పెట్టండి అమ్మా. తీసుకున్నవారు ఎవరు తీసుకోకుండా అమ్మా. భోజనాలు చేసిన వారు కుర్చీలు చక్కగా వేయండి అమ్మా. కొంచెం వెనక కుర్చీలు బాగాలేవు. భోజనాలు చేసిన వారు కూర్చునే విధంగా కుర్చీలు వేసుకోండి దయచేసి. రాజీ రాజీ
Jumping, bumping, here we go. Merry Christmas. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. క్రిస్మస్ జ్యోతిని నేను ఒక ప్రత్యేక పాట పాడండి. శుభుల పాకలో రక్షకుండు ఉదయించే, శుభుల పాకలో రక్షకుండు ఉదయించే, నీకు నాకు నిత్య జీవనిచ్చుట, మరి నీకు నాకు నిత్య జీవనిచ్చుట. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా, బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. సంబరమయ హృదయమునందు ఆనందమయ, సంబరమందు సంబరమయ హృదయ
నీకు నాకు నిత్య జీవమిచ్చుట మరి నీకు నాకు నిత్య జీవమిచ్చుట క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ బతుకంత పండుగే కదా ఈ లోకాన సందడి కదా 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 చూతము రాజసుతుని జననాయను చూతము రాజసుతుని జననాయను రాజ
చప్పట్లు ఉండండి పిల్లలు, వెళ్ళిపోకండి. ఆ గొర్రెల కాపలని జ్ఞానాన్ని కూడా పైకి పంపించండి. దగ్గరండి. చాలా బాగుంది, పిల్లలు నాట్యం చేయడం బాగుంది, డైరెక్షన్ బాగుంది. దేవుడు దీవించును దాకా. ఆమేన్ అనండి. కింద కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం మెదిలిపోతుంది అన్నారు, మేము కూడా వెయ్యాలన్నట్టు. పని చేస్తారు, మీరు అందరూ వచ్చి కలపడి అని చెప్తారు. గొర్రెల కాపులు రమ్మనండి, జ్ఞానాలు రమ్మనండి, అందరికీ ఫోటో తీయండి. వేసుకొస్తారండి గొర్రెల కాపులు. గొర్రెల కాపులు వచ్చేలోపు మాట చెప్తాను వినండి. నాకు వాక్యం చెప్పడానికి అవకాశం లేదు కనుక 2 మాటలు వినండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఇలా రాయబడ్డాయి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. 14 వచనాల వరకు కంఠస్థంగా చెప్పగలను. 4వ తరగతి చదువుకునేటప్పుడు క్రిస్మస్లో కంఠత వాక్యం అది ఎప్పటికీ మర్చిపోలేదు, మంచిది. నేను చదివిన వాక్యంలో కొన్ని పేర్లు ఉన్నాయి. కైసరు ఔగుస్తు అనండి ఒకసారి. పిల్లల వైపు చూడడం మానేసి నా వైపు చూడండి. పిల్లలు ఎక్కడే ఉంటారు, పొద్దున్న చూడవచ్చు. మళ్ళీ నేను 30వ తారీఖు వరకు కనబడినా. 31 శుక్రవారం నాదిగా జ్యోతి. సరే, కైసరు ఔగుస్తు అనండి, అందరూ పలకండి. కైసరు ఔగుస్తు. ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్ అంటారు. అగస్టస్ అని పలకండి. యేసు ప్రభువు పుట్టిన కాలంలో ఉండడం వలన, యేసు ప్రభువు పుట్టిన కాలంలోనే క్యాలెండర్ రావడం వలన, యేసు ప్రభువు పుట్టిన కాలంలోనే తేదీలు రావడం వలన 12 నెలల్లో ఒక నెల పేరు అగస్టస్ పేరు మీద పెట్టుకున్నాడు. ఆ పేరే ఆగస్టు నెల. ఎంత విరివిగా ఆయన పేరు ప్రాచుర్యమైంది అంటే ప్రపంచమంతా కూడా ఆగస్ట్ అనే మాటను పలుకుతున్నప్పుడు అగస్టస్ కుటుంబీకులు చాలా గర్విస్తూ ఉన్నారట ఆ దినాల్లో. తర్వాత కురేనియు అనే ఆయన, సైరేనియస్ అంటారు ఇంగ్లీష్లో. మరి యూట్యూబ్లో పేర్లు కొడుతూ ఉంటే వాళ్ళ చరిత్ర వస్తూ ఉంటుంది. ఆయన ఒక గవర్నర్ అన్నమాట. చరిత్ర కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అనేకులు చెప్పుకుంటూ ఉండగా ఇలా చూడండి, తెగ మురిసిపోతున్నారు అనుకో, తెగ మురిసిపోతున్నారు, తెగ నవ్వేసుకుంటున్నారు. మరి నేను వేసుకున్నాను కదా డ్రెస్. గొర్రెల కాపురలాగా ఏమైనా రమ్మంటారా? ఎవరి పిల్లల్ని చూసి వారికి మురిపి అంట. జాకబ్రాయ్ గారు చెప్తున్నారు, ఎవరి పిల్లల్ని చూసి వారు మురిసిపోతున్నారంట. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి ఉన్నారంట మీరంతా. పాస్టర్ గారు అంటున్నారు. ఈ మాట వినండి, ఈ మాట వినండి. ఒక పేరు నాతో చెప్పండి. విలియం మిచెల్ రామ్సే. ఒక భౌగోళిక శాస్త్రజ్ఞుని పేరు ఇది. 18వ శతాబ్దంలో ఉన్నాడు ఈయన. ఆయనను ఒక స్నేహితుడు అడిగాడట, నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమనుకుంటున్నావు అని. నేనేమి అనుకోవట్లేదు అన్నాడట. ఎవరికైనా చెబితే నవ్వుతారు,
ఇప్పుడు నాకేమీ తెలియదు, కొంతకాలం ఆయన గురించి తెలుసుకుని చెప్తాను అన్నాడట. 15 సంవత్సరాలు యేసు ప్రభు గురించి దేశాలు తిరిగాడట. ఇజ్రాయెల్ దేశం తిరిగాడట. చెప్పండి, ఇజ్రాయెల్ దేశం, గ్రీసు దేశం, పాలస్తీనా దేశం, 3 దేశాలు తిరిగాడట. తిరిగి యేసు ప్రభువు చెప్పిన సంగతులన్నీ నిజమేనా, యేసు ప్రభువు చరిత్ర పురుషుడేనా అని అడిగి తెలుసుకున్నప్పుడు ఆయనకి బైబిల్లోని ఆధారాలు దొరికాయట. నాతో చెప్పండి, 52 దేశాలు కాదు, 32 దేశాలు, 52 పట్టణాలు, 9 దీవులు కూడా ప్రపంచంలో ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువు నా స్వంత రక్షకుడు అని చెప్పి అంగీకరించి బాప్తిస్మం పొందాడు. ఆయన పేరు విలియం మిచెల్ రామ్సే. మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది, నేను చూసే చెప్తున్నాను. ప్రభువు ఈ మాటలు మీ మనస్సులో ముద్రించును గాక. ఒకసారి ఫోటో తీస్తున్నారు కదా, కొంచెం చాలా సంతోషం. బాబు నిరీక్షణ క్రిస్మస్ డెకరేషన్